భీష్ముడు కేవలం యోధుడే కాదు, తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేసిన త్యాగశీలి. ఈ వీడియోలో భీష్ముని జననం నుండి మరణం వరకు అనుసరించుదాం. ఒకరోజు ఆకాశంలో 8 వసువులు ఒక దోషం చేశారు. వశిష్ఠ మహర్షి కోపంతో వారిని భూమిపై జన్మించేలా శపించినాడు. వీరిని విమోచించేందుకు గంగాదేవి భూమికి అవతరించింది. హస్తినాపుర రాజు శంతనుడు గంగాదేవిని ప్రేమించాడు. వారి కలయికతో పుట్టినవాడు దేవవ్రతుడు. గంగాదేవి తన వాగ్దానానికి నిబద్ధంగా పుట్టిన వసువులను నదిలో కలిపింది. కేవలం ఒక వసువు మాత్రమే బ్రతికాడు. అతనే దేవవ్రతుడు. శంతనుడు మరోసారి ప్రేమలో పడాడు, సత్యవతి అనే మత్స్యకన్యపై. ఆమె తండ్రి తన కూతురి కుమారుడే రాజు కావాలని కోరాడు. దీంతో దేవవ్రతుడు తన తండ్రి కోసం వైవాహిక జీవితాన్ని త్యజించాడు. ప్రపంచంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ఘనమైన త్యాగంతో అతడు భీష్ముడిగా మారాడు. శంతనుడు ఆనందంతో ఆయన్ని ఇచ్ఛామృత్యవు అనే వరమిచ్చాడు. భీష్ముడు రాజ్యానికి కాదు, ధర్మానికి సేవ చేశాడు. పాండవులు కౌరవులకు ఒకేలా గురువు, రక్షకుడు అయ్యాడు. విపత్తులలోనూ తన ప్రమాణాన్ని మార్చుకోలేదు. అతని ధర్మ నిబద్ధత ఇదే మనకు తెలియజేస్తుంది. వృద్ధుడైన భీష్ముడు కౌరవ సైన్యానికి అధిపతిగా నిలిచాడు. తన చేతుల్లో పాండవులు ఉన్నా వారిని చంపలేకపోయాడు. తర్వాత అర్జునుడు శిఖండిని ముసుగు చేసి భీష్ముడిపై బాణలు వర్షించాడు. ఆయన శరసయ్యపై పడిపోయాడు. భీష్ముడు శరసయ్యపై పడిపోయాడు. ఇచ్ఛామృత్యువు వల్ల ఉత్తరాయణం వచ్చే వరకు బ్రతికాడు. తన చివరి రోజుల్లో యుధిష్ఠిరుడికి రాజధర్మం బోధించాడు. అలాగే విష్ణు సహస్రనామాన్ని చెప్పి సద్గతికి చేరాడు. భీష్ముడు ఒక మనిషి కాదు, ఒక గ్రంథం లాంటి జీవితం. తన త్యాగం, నిబద్ధత, ధర్మశీలత మనం సదా గుర్తుంచుకోవాలి. ఇలాంటి మహాగాథల కోసం ఇప్పుడే KL క్రియేటివ్ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి.